హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ 8th క్లాస్ జాగ్రఫీలో 30 బిట్స్ అనేవి మీకు అందించబడతాయి. ఈ 30 బిట్స్ అనేవి అంటే మనం ఇప్పటి వరకు ఈ 6th to 8th క్లాస్ వరకు సోషల్ లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మన ఛానల్లో. 6th to 10th క్లాస్ వరకు ఓకే, 6th to 8th క్లాస్ వరకు న్యూ సిలబస్, 9th 10th అనేది ఓల్డ్ సిలబస్ అందించడం జరిగింది. ఇవన్నీ కూడా రివిజన్ లెక్క బిట్స్ అనేవి 30 బిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 8th క్లాస్ జాగ్రఫీలో 30 బిట్లు ఇవ్వడం జరిగింది. అయితే మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఈ 30 బిట్లలో ఎవరైతే 30కి 30 చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రఫీ అనేది వాళ్ళకి రివిజన్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ ఎప్పటికప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే, ఇకైతే టాపిక్లోకి వెళ్దాం. ఓకే, 8th క్లాస్ సోషల్ జాగ్రఫీలో ఫస్ట్ బిట్ వచ్చి ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది? ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ 1981, ఆప్షన్ బి 1995, ఆప్షన్ సి 1985, ఆప్షన్ డి 1885, ఆప్షన్ 3 అంటే ఆప్షన్ సి వచ్చి కరెక్ట్ ఆన్సర్. 1985లో భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉండే టైంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ఏర్పాటు కాబడడం జరిగింది. నెక్స్ట్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ అంటే నైపుణ్యం, అంటే ప్రజలలో నైపుణ్యాన్ని వికసించే విధంగా చేయడం ఉద్దేశంతో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే ఆప్షన్ ఏ వచ్చి 1995, ఆప్షన్ బి 2012, ఆప్షన్ సి 2015, ఆప్షన్ డి 2016. ఏ సంవత్సరంలో పీకేవీవై అనేది స్టార్ట్ అయింది అంటే 2015 వచ్చి రైట్ ఆన్సర్. 2015లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రపంచ సగటు జనసాంద్రత ఎంత? జనసాంద్రత అంటే చదరపు కిలోమీటర్కి ఎంతమంది మనుషులు నివసిస్తున్నారో తెలిపే ఒక సాధారణమైన కొలత. అయితే జనసాంద్రత అనేది ప్రపంచ సగటు జనసాంద్రత ఎంత ఉంది? ఆప్షన్ ఏ చదరపు కిలోమీటర్కి 52, చదరపు కిలోమీటర్కి 51, ఆప్షన్ సి చదరపు కిలోమీటర్కి 31, ఆప్షన్ డి చదరపు కిలోమీటర్కి 61. కరెక్ట్ ఆన్సర్ వచ్చి చదరపు కిలోమీటర్కి 51 మంది జనాభా అనేది ప్రపంచ సగటు జనసాంద్రతగా చెప్పుకుంటాము. నెక్స్ట్, ఏ దేశ జనాభా అనేది వలసల కారణంగా తగ్గింది అంటే భారతదేశం, ఆస్ట్రేలియా, సుడాన్, నైజీరియా. ఈ 4 ఆప్షన్స్లో ఏ దేశ జనాభా వలసల కారణంగా తగ్గింది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి సుడాన్. సుడాన్లోని ప్రజలు వలసల కారణంగా ఆ దేశం యొక్క జనాభా అనేది అంటే సుడాన్లో ప్రజా సౌకర్యాలు లేకపోవడంతో, పని అనేది దొరకపోవడంతో ఆ దేశ జనాభా అనేది వేరే దేశానికి వలసలు వెళ్ళడం కారణంగా సుడాన్ దేశంలో జనాభా అనేది క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఓకే, నెక్స్ట్, జనాభా మార్పుకు కారణమయ్యే 3 ప్రధాన కారణాలు ఏమిటి? జనాభా అనేది మారడానికి కారణమయ్యే 3 ప్రధాన కారణాలు క్రింది వాటిలో ఏవి అంటే ఆప్షన్ ఏ జననాలు, మరణాలు, వివాహం, ఆప్షన్ బి జననాలు, మరణాలు, వలసలు, ఆప్షన్ సి జననాలు, మరణాలు, ఆయురార్థం, ఆప్షన్ డి జననాలు, మరణాలు, ఉద్యోగం. ఈ 4 ఆప్షన్స్లో వచ్చి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి జననాలు, మరణాలు, వలసలు. జననాలు, మరణాలు, వలసలు అనేవి జనాభా మార్పుకు కారణమయ్యే 3 ప్రధాన కారణాలు. ఓకే, నెక్స్ట్ వన్, పట్టు వస్త్ర పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏ పరిశ్రమకు సంబంధించినవి? పట్టు వస్త్ర పరిశ్రమ అనేది, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏ పరిశ్రమలకు సంబంధించినవి అంటే పెద్ద తరహా, చిన్న తరహా, ప్రైవేట్ రంగ, ప్రభుత్వ రంగ. ఈ పట్టు వస్త్ర పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమలు అనేవి చిన్న తరహా పరిశ్రమలు. ఆప్షన్ బి వచ్చి కరెక్ట్ ఆన్సర్, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినవి. నెక్స్ట్, 7th వన్ వచ్చి ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, సుధా డైరీ అనేవి ఏ రంగంలో చెందిన పరిశ్రమలు అంటే సహకార రంగానికి చెందిన పరిశ్రమలు. ఈ సహకార రంగ పరిశ్రమలు అనేవి క్రింది ఏ అంశం కిందకి వస్తాయి అంటే పరిశ్రమలు అనేవి కొన్ని అంశాల ఆధారంగా పరిశ్రమలను డివైడ్ చేయడం జరుగుతుంది. అవి ముడి పదార్థం, పరిమాణం, యాజమాన్యం. ఈ 3 ఆధారంగా మనం అనేవి పరిశ్రమలను డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 3లో సహకార రంగం అనేది ఏ అంశం కిందకి వస్తుంది అంటే
ముడి పదార్థం కిందకి వస్తుందా, పరిమాణం కిందకి వస్తుందా, యాజమాన్యం కిందకి వస్తుందా అంటే ఆప్షన్ సి వచ్చి కరెక్ట్ ఆన్సర్. యాజమాన్యం అనేది ప్రభుత్వ, ప్రైవేటు, సహకార, ప్రభుత్వ, ప్రైవేట్ రంగం, సహకార రంగం 3 యాజమాన్యాల కారణంగా ఈ సహకార రంగంలో భాగమైన లిమిటెడ్సే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, సుధా డైరీ సహకార సంఘం. ఓకే, నెక్స్ట్ భోపాల్ దుర్ఘటన సంభవించిన సంవత్సరం ఎప్పుడు? భోపాల్, మధ్యప్రదేశ్లోని భోపాల్ దుర్ఘటన సంభవించిన సంవత్సరం December 4, 1984, December 5, 1984, December 6, 1984, December 8, 1984. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. December 5, 1984లో భోపాల్ దుర్ఘటన అనేది సంభవించింది. ఓకే, నెక్స్ట్ వన్. ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా చేపట్టబడ్డ లోహం ఏది? వెన్నెముకగా చెప్పబడ్డ లోహం ఏది అంటే ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి ఉక్కు, ఆప్షన్ సి అల్యూమినియం, ఆప్షన్ డి బాక్సైట్. ఈ 4గింటిలో ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా నిలబడ్డ లోహం ఏది, చెప్పుకోబడ్డ లోహం ఏది అంటే ఉక్కు. ఉక్కు అనేది ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా చెప్పుకోబడ్డ లోహం. నెక్స్ట్, టిస్కో కర్మాగారాన్ని స్థాపించిన సంవత్సరం ఏది? టిస్కో కర్మాగారం అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ ఉంది కదా, ఈ టాటా కర్మాగారం అనేది స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు? 1947, 1908, 1907, 1948. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1907లో ఈ టిస్కో అనేది స్థాపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్. క్రింది వాటిలో సరికాని వస్త్ర జోడి ఏది? క్రింది వాటిలో సరికాని వస్త్ర జోడి అనేది ఓకే, ఢాకా మస్లిన్లు, మచిలీపట్నం చిడ్జీస్, నెక్స్ట్ కాలికాట్ చిడ్జీస్, నెక్స్ట్ బర్హిన్పూర్ బంగారు జరీ. ఈ 4 ఆప్షన్స్లో రాంగ్ ఆన్సర్ వచ్చేసి కాలికాట్ చిడ్జీస్. ఢాకాలో మస్లిన్ వస్త్రాలు నేస్తారు, మచిలీపట్నంలో చిడ్జీస్, నెక్స్ట్ కాలికాట్లో కాలికట్ వస్త్రాలు అనేవి ఉంటాయి స్పెషల్గా. నెక్స్ట్ బర్హన్పూర్లో బంగారు జరీ వస్త్రాలు అనేవి నేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గోధుమ పంట సాగు ఏ నెలలో సమృద్ధిగా ఉంటుంది? గోధుమ పంట సాగు అనేది ఏ నేలలో సమృద్ధిగా ఉంటుంది? ఒండ్రు నేలల, లోమీ నేలల, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి లోమీ నేలలు. ఓకే, లోమీ నేలలు అనేవి గోధుమ పంట సాగుకు సమృద్ధిగా యూజ్ అయ్యే నేలలుగా చెప్పుకోబడ్డ నేలలు. నెక్స్ట్, కాఫీ పంటను పండించడంలో ప్రపంచంలో మొదటి స్థానం గల దేశం ఏది? కాఫీ పంట అనేది ఎక్కడ ప్రపంచంలో మొదటి స్థానంలో గల ప్లేస్ ఏది? బ్రెజిల్, కొలంబియా, భారతదేశం, ఫ్రాన్స్. ఈ 4 ఆప్షన్స్లో వచ్చి కరెక్ట్ ఆన్సర్ వచ్చి బ్రెజిల్. బ్రెజిల్లో కాఫీ పంట అనేది మొట్టమొదటి స్థానం. కాఫీ పంటను పండించడంలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానం గల దేశం ఏది అంటే బ్రెజిల్. నెక్స్ట్, గోల్డెన్ ఫైబర్ అని దేన్ని సూచిస్తారు? గోల్డెన్ ఫైబర్ అని దేన్ని సూచిస్తారు అంటే బంగారు నార అనేది తేయాక, పత్తి, జనపనార, అవిసెలు. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? జనపనార అనేది గోల్డెన్ ఫైబర్గా పిలువబడుతున్న నార. ఓకే, నెక్స్ట్. ఖనిజాలు క్రింది ఏ భూ ఆవరణలో కలవు? ఖనిజాలు అనేవి భూ ఆవరణాలు 3 ఉన్నాయి కదా, భూపటలం, భూ ప్రావారం, భూ కేంద్ర మండలం. ఈ 3 ఖనిజాలు ఏ ఆవరణలో కలవు? 4 ఆప్షన్స్ ఇస్తే ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి కరెక్ట్ ఆన్సర్. భూపటలంలో ఖనిజాలు అనేవి కలవు. ఓకే, నెక్స్ట్. భూమి ఉపరితలానికి దగ్గరలో ఖనిజాలను తవ్వితీసి వెలికి తీయడాన్ని ఏమంటారు అంటే ఓపెన్ కాస్టింగ్ అంటారా, డ్రిల్లింగ్, షాఫ్ట్ మైనింగ్, క్వారీయింగ్. ఈ 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి క్వారీయింగ్. అంటే భూ ఉపరితలానికి దగ్గరలో ఉన్న ఖనిజాలను వెలికి తీయడానికి ఉపయోగించే మెథడ్ ఏది అంటే క్వారీయింగ్ మెథడ్. ఓకే, నెక్స్ట్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న ప్రాంతం ఏది? మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న ప్రాంతం అనేది ఆప్షన్ ఏ అలహాబాద్, ఆప్షన్ బి అహ్మదాబాద్, ఆప్షన్ సి అజ్మీర్, ఆప్షన్ డి అలంగీపూర్. ఓకే, ఈ 4 ఆప్షన్స్లో వచ్చి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? అహ్మదాబాద్ గుజరాత్లో కలదు. అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఓకే, నెక్స్ట్. ఫోర్ట్ గ్లోస్టర్ ఎక్కడ ఉంది? ఫోర్ట్ గ్లోస్టర్ అనేది ఎక్కడ గలదు? ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్, ఆప్షన్ బి కాలిఫోర్నియా, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ముంబై. ఓకే, మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి వెస్ట్ బెంగాల్లో ఫోర్ట్ గ్లోస్టర్ అనేది కలదు. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్, భారతదేశంలో ఎన్నవ వంతు జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది? భారతదేశంలో ఎన్నవ వంతు జనాభా అనేది వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది అంటే ఆప్షన్ ఏ 1/3, ఆప్షన్ బి 2/3, ఆప్షన్ సి 4/5, ఆప్షన్ డి 3/5. ఆప్షన్ బి వచ్చి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి వచ్చి కరెక్ట్ ఆన్సర్, 2/3. నెక్స్ట్, విటికల్చర్ అనగా వేటి యొక్క పెంపకం. విటికల్చర్ అనగా వేటి యొక్క పెంపకం అంటే ఆప్షన్ ఏ పండ్లు పూల తోటల పెంపకం, ఆప్షన్ బి ద్రాక్ష సాగు పెంపకం, ఆప్షన్ సి సీతాఫలం సాగు, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి డి, బి అనేది ద్రాక్ష సాగు. బి అనేది ద్రాక్ష సాగు. విటికల్చర్ అంటే ద్రాక్ష సాగు చేసే కల్చర్ని విటికల్చర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్, మనకు విస్థాపన వ్యవసాయం అనేది మనకి ఏ ప్రాంతంలో రోఖా అనే పేరుతో పిలుస్తారు? విస్థాపన వ్యవసాయాన్ని అంటే ఈశాన్య భారతదేశంలోన, మెక్సికోలోన, బ్రెజిల్లో, మలేషియాలో. ఈ 4 ఆప్షన్స్లో వచ్చి కరెక్ట్ ఆన్సర్ రోఖా అనేది బ్రెజిల్. రోఖా అనే పేరుతో విస్థాపన వ్యవసాయాన్ని ఏ ప్లేస్లో పిలుస్తారు అంటే బ్రెజిల్. నెక్స్ట్, ఖనిజ నిక్షేపాలు లేని దేశం ఏది? ఖనిజ నిక్షేపాలు లేని దేశం ఏది అంటే ఖనిజ నిక్షేపాలు ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి సింగపూర్. ఈ 4 ఆప్షన్స్లో వచ్చి ఖనిజ నిక్షేపాలు లేని దేశం ఏది అంటే స్విట్జర్లాండ్ దేశంలో ఖనిజ నిక్షేపాలు అనేవి లేవు. ఓకే, నెక్స్ట్, ప్రపంచంలో నాణ్యమైన ఇనుమును ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ప్రపంచంలో నాణ్యమైన ముడి ఇనుము ఉంటుంది కదా, ఇనుము వేరు, ముడి ఇనుము. ముడి ఇనుమును ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అని అంటే ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి యుఎస్ఏ. ముడి ఇనుమును ఉత్పత్తి చేస్తున్న ప్రపంచంలో నాణ్యమైన ముడి ఇనుము అయితే బ్రెజిల్లో ఉత్పత్తి కాబడుతుంది. ఓకే, నెక్స్ట్, ఖననం చేయబడిన సూర్యరశ్మి అని పిలువబడుతున్న ఖనిజం ఏది? ఖననం చేయబడిన సూర్యరశ్మి అని పిలువబడుతున్న ఖనిజం ఏది? ఆప్షన్ ఏ పెట్రోల్, ఆప్షన్ బి వంట చెరుకు, ఆప్షన్ సి బొగ్గు, ఆప్షన్ డి సహజ వాయువు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బొగ్గు, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఖననం చేయబడిన సూర్యరశ్మి అని పిలువబడుతున్న ఖనిజం ఏది అంటే బొగ్గు. నెక్స్ట్ వన్ వచ్చి సలాల్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? సలాల్ జల విద్యుత్ కేంద్రం అనేది ఎక్కడ కలదు? ఏ రాష్ట్రంలో కలదు అని అంటే ఇది భారతదేశంలో ఏ రాష్ట్రం? జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జమ్మూ కాశ్మీర్లో కలదు. సలాల్ జల విద్యుత్ కేంద్రం, సలాల్ జల విద్యుత్ కేంద్రం అనేది మనకి జమ్మూ కాశ్మీర్లో కలదు. నెక్స్ట్, ప్రపంచంలో రాగి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? ప్రపంచంలో రాగి ఉత్పత్తి, రాగి అంటే చిలీ, పెరు గుర్తు మనకు రావాలి. ఓకే, ఆప్షన్ ఏ బొలీవియా, ఆప్షన్ బి చిలీ, ఆప్షన్ సి ఘనా, ఆప్షన్ డి జింబాబ్వే. ఆప్షన్ బి వచ్చి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కోస్తా పొడి ప్రాంతాలలో గాలుల యొక్క ఉద్రిక్తతను తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా పెంచే సంరక్షణ పద్ధతి క్రింది వాటిలో ఏది? టెర్రస్ ఫార్మింగ్, కాంటూరు బారియర్స్, షెల్టర్ బెల్ట్స్, డి రాక్ డామ్స్. ఈ డి ఆప్షన్స్ అంటే ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటి అంటే షెల్టర్ బెల్ట్. షెల్టర్ బెల్ట్ వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్. కోస్తా పొడి ప్రాంతాలలో గాలుల ఉద్రిక్తతను తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా పెంచే సంరక్షణ పద్ధతి షెల్టర్ బెల్ట్. ఓకే, నెక్స్ట్ వన్, నేలల పొరలలో శైథిల్యం అంటే నేల పొరలు అనేవి మనకి 4 రకాల పొరలు ఉన్నాయి. ఈ 4 రకాల పొరల్లో శైథిల్యం చెందిన శిలా పదార్థం ఎన్నో పొరలో కలదు? శైథిల్యం చెందిన ఎన్నో పొరలో కలదు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈ 4 ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫోర్త్ ఆప్షన్లో 4వ పొరలో మృతశిల అనేది, 3వ పొరలో శిలా శైథిల్యం చెందిన శిలా పదార్థం అనేది ఇవి ఉంటాయి. మొదటి పొరలో హ్యూమస్, 2వ పొరలో ఖనిజాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ఒక వస్తువును లేదా పదార్థాన్ని వనరుగా మార్చాలంటే క్రింది ఏ లక్షణం దానికి కలిగి ఉండాలి అంటే ఆప్షన్ ఏ ప్రయోజనం, ఆప్షన్ బి విలువ, ఆప్షన్ సి ఉపయోగత, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ ప్రయోజనం అనేది ఒక వస్తువును లేదా పదార్థాన్ని వనరుగా మార్చాలంటే ఈ ప్రయోజనం అనే లక్షణం అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వన్,
క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది? క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు, మానవునిచే నిర్మితమైన వనరు. ఆప్షన్ ఏ క్యాన్సర్ చికిత్సక మందులు, ఆప్షన్ బి ఓటనీరు, ఆప్షన్ సి ఉష్ణమండల అడవులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ 1 వచ్చి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. క్యాన్సర్కు చెందిన చికిత్సకు చెందిన మందులు అనేవి మానవ నిర్మిత వనరుగా చెప్పుకుంటాం. ఓకే, సీరియల్గా లేవు కానీ 30 బిట్లు అనేవి మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ 30 బిట్లలో 30 అవుట్ ఆఫ్ 30 ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రఫీ అనేది మొత్తం కంప్లీట్ చేసి దానిపై ఫుల్ గ్రిప్ సంపాదించుకున్న వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.